తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా 9,000 కోట్ల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. బాధితులను ఆదుకోవడానికి ఉదారంగా సాయం అందించాలని విన్నవించింది. సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు జిల్లాల్లో మొత్తం 8 రంగాలు తీవ్ర ప్రభావానికి గురైనట్లు వెల్లడించింది. ఖమ్మం, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, మహబూబాబాద్, మధిర పట్టణాల్లో కాలనీలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాలు మునిగి ప్రజా జీవనం అస్తవ్యస్తమైనట్లు వివరించింది. ప్రాథమిక నష్టాన్ని 5,438 కోట్లుగా అంచనా వేయగా వాస్తవ అంచనాలు దానికి రెట్టింపు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 35 మంది చనిపోయారని, 28,869 ఇళ్లు కూలిపోయాయని, 17,916 మంది నిరాశ్రయులయ్యారని, 75,097 పశువులు మృతి చెందాయని వివరించింది. వరద నష్టాల పరిశీలనకు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కర్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని 6 సభ్యుల కేంద్ర బృందం బుధవారం రాష్ట్రానికి చేరుకుంది. సచివాలయంలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించింది. తర్వాత సీఎస్ శాంతికుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. వారికి రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్తో పాటు వ్యవసాయ, రోడ్లు, భవనాలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, ఇంధన, పశుసంవర్ధక, అటవీ శాఖల ఉన్నతాధికారులు నష్ట వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర బృందంతో సమావేశమైన సీఎస్ శాంతికుమారి అతి తక్కువ సమయంలో వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలను అందుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. వేగంగా చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టం తగ్గించగలిగామని సీఎం, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు క్రమం తప్పకుండా పరిస్థితిని సమీక్షించి వరద పునరావాస సహాయక చర్యలను పర్యవేక్షించామని అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఏటూరు నాగారం అడవిలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లు కూలిన సంఘటనను, పర్యావరణ విపత్తును ప్రస్తావించారు. దీనిపై కేంద్ర బృందం స్పందిస్తూ ఆ చెట్లు కూలడానికి మూల కారణాన్ని తెలుసుకునేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని సూచించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సతీష్, మొత్తంగా అంటే ఈ నెలలో అంటే గత నెల నుంచి ప్రారంభమైన వర్షాలు ఈ నెల వరకు కంటిన్యూ అయ్యాయి. అయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వరద వల్ల ఏర్పడినటువంటి నష్టం 9,000 కోట్ల రూపాయల పైగానే ఉన్నట్లుగా ఇప్పటికే కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. మొత్తం అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సతీష్? విజయ్, ఈ నెలలో వచ్చినటువంటి భారీ వర్షాలతోటి అటు ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు వరద బాధిత ప్రాంతాలుగా మారాయి. అక్కడ పూర్తి స్థాయిలో ఇల్లు లేకుండా పోయి, పంటలు పాడైపోయి, ఒకవైపు నివాసాలు లేక గ్రామస్తులు, పంటలు పోయి రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి నేపథ్యం. మొత్తానికి కేంద్ర బృందం ఈ నష్టాన్ని, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కోసం 6 సభ్యులతో కూడినటువంటి బృందం 2 రోజులుగా పర్యటిస్తుంది. నిన్న మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ మండలంలో వరద ముప్పు గురైనటువంటి గ్రామాలను కేంద్ర బృందం సందర్శించింది. సీతారాం తండా మరియు గుల్లేపల్లి గ్రామాల్లోని ముప్పు గురైనటువంటి ఇండ్లను, పంటలను పరిశీలించారు. దానికి సంబంధించి ఛాయాచిత్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఛాయాచిత్రాలను కూడా కమిటీ పరిశీలించింది. అటు ములుగు ప్రాంతంలో జరిగినటువంటి తీవ్ర నష్టానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేంద్ర పరిశీలన బృందం అధికారుల వివరణ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ములుగు జిల్లా మేడారంలో, తాడ్వాయి మండలం మేడారంలో పాడైనటువంటి
ఈదురుగాళ్లతో కూలిపోయినటువంటి అడవి ప్రాంతం, అటు 300 హెక్టార్లకు పైగా అడవి నష్టం కలిగినటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి బృందం వరదకు సంబంధించినటువంటి అంశాలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, జరుగుతున్నటువంటి నష్టాన్ని అంచనా వేసేందుకు పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తా ఉంది విజయ్. రైట్. అంటే మొత్తంగా నష్ట నివారణ ఏదైతే 9,000 కోట్లు అని చెప్తున్నారో, అంటే నష్టపోయినటువంటి ఆస్తి 9,000 కోట్ల పైగానే ఉందని చెప్తున్నారో, వాస్తవికంగా అది అంతకంటే డబల్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అంటూ కూడా చెప్పుకుంటున్నారు. అంటే ఎలా చూడాలంటే ఎక్కడికక్కడ ఇల్లు కావచ్చు కూలిపోవడం, పంట పొలాలన్నీ మునిగిపోవడం కావచ్చు, రోడ్ల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది, దీంతో పాటుగా పశువులు కూడా కొట్టుకుపోయాయి. అంటే అన్ని రకాలుగా కూడా ప్రజలు నష్టపోయారు. కొన్ని చోట్ల వాళ్ళు పెట్టుకున్నటువంటి చిరు వ్యాపారాలకు సంబంధించిన సముదాయాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే పూర్తి స్థాయి నష్టం ఇప్పుడున్నటువంటి అంచనాల కంటే డబల్ ఉందని చెప్పుకుంటున్నారు. ఎలా చూడాలి సతీష్? ఇదే మొత్తానికి వరదతోటి ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. అక్కడ నివాస గృహాలు కూడా లేకుండా పోవడంతో ప్రజలు నిరాశ్రయులైనటువంటి పరిస్థితి నెలకొంది. మరొక వైపు ఉన్న ఇళ్లలో కూడా కనీసం నిత్యావసర వస్తువులు లేకుండా బురదలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. అటు పంటలైతే పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే అటు ఒకవైపు పెట్టినటువంటి పెట్టుబడి, చేసిన కష్టం, ఉండడానికి నివాసం కూడా లేకుండా పోయినటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో వరద బాధిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు గడుపుతున్నటువంటి పరిస్థితి. ప్రాథమికంగా అధికారులు వేసినటువంటి అంచనా 9,000 కోట్ల నష్టం అని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన కనుక సమగ్రంగా చేసినట్లయితే నష్టం అంతకంటే ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు కోలుకోవడానికి కూడా సమయం పడుతుంది. కాబట్టి ఆ నష్టాన్ని పూరించలేనిదిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ రైతులకు సంబంధించి అటు పంటలు, పశువులు పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి జనజీవనం స్తంభించేటువంటి పరిస్థితుల్లో వరద బాధిత ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటిని పునరావాసం కల్పించి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలంటే ఆ నష్టం అయితే పూరించలేనిదిగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమికంగా వేసిన అంచనా కంటే కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగితే పూర్తి స్థాయిలో నష్టం అంచనా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు తార్వాయి మండలం మేడారంలో జరిగినటువంటి నష్టం అయితే మునుపెన్నడూ లేని విధంగా అడవులు తుడిచిపెట్టుకుపోవడం అనేటువంటిది గతంలో ఎన్నడూ చూడలేదని కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ సుడిగాలు కనుక నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో కనుక వచ్చినట్లయితే ప్రాణ నష్టం కూడా తీవ్రంగా జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ప్రాణ నష్టం కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆస్తి నష్టం మాత్రం తీవ్రంగా ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ సతీష్. రైట్, ఇక ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఖమ్మం నష్టపోయినంతగా ఇతర జిల్లాలు ఏవి కూడా నష్టపోలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మున్నేరు వాగు ఉధృతి వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవ్వడమే కాదు, చాలా ఇల్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. చాలామంది చనిపోయారు, దాంతోపాటుగా అనేక మంది నిరాశ్రయులు కూడా అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ఉపేందర్, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వరద నష్టం 9,000 కోట్ల పైననే ఉందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి ఒక నివేదికను అయితే సమర్పించింది. అయితే వాస్తవికంగా ఇంతకంటే ఎక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అసలు ఖమ్మంలో పరిస్థితులు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి, వరద బాధితులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఉపేందర్? విజయ్, ఖమ్మం జిల్లాలో కూడా భారీగా ఆస్తి నష్టంతో పాటు ఇటు ప్రాణ నష్టం కూడా జరిగింది మనం చెప్పుకోవచ్చు. అటు మున్నేరు, ఆకేరు, ఇటు పాలేరు రిజర్వాయర్ సమీపంలో ఉన్నటువంటి ఇల్లు పూర్తిగా తుడిచిపెట్టిపోయిన పరిస్థితి. ఖమ్మం, ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లాకు చూసుకుంటే అటు రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్లు అనుకుంటే ఖమ్మం జిల్లాలో 339 కోట్లన్నర నష్టం వాటిల్లిందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ప్రాథమిక అంచనాకు కూడా వచ్చిన పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, ఇటు రాష్ట్ర మంత్రులు పర్యటన అనంతరం అటు కేంద్ర బృందం కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ కేంద్ర బృందం నిన్నటి నుంచి కూడా ప్రత్యేకంగా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా పరిశీలన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ పంటలు సాగు చేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెట్టారు, కోతకు గురైన ఇసుక మేట్లు వేసిన పొలాలను సాధారణ తీసుకొచ్చేందుకు ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి అయితే వారు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రైతులతో కూడా ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయ్యి వారికి మనోధైర్యాన్ని కూడా కల్పిస్తున్న పరిస్థితి
కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం సమగ్ర నివేదిక అందజేస్తామని చెప్పేసి అటు వరద బాధితులకు కూడా ఇటు వచ్చినటువంటి కేంద్ర బృందం ప్రత్యేకంగా వారికి భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వారు కన్నీరు పెట్టుకుంటూ వారి వేదనను వారు కోల్పోయినటువంటి ఆస్తి వివరాలను వాళ్ళకి వెల్లడిస్తుంటే అటు కేంద్ర బృందం కూడా చెల్లించిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి తీవ్ర నష్టాన్ని వారైతే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే పాలేరు నియోజకవర్గంలోని ఒక ప్రాంతంలో ఉన్నటువంటి తాండాకు సంబంధించినటువంటి ఒక చిన్న పాప కూడా తాను అంటే కేంద్ర బృందం వచ్చి అందరూ అడావుడి ఉన్న నేపథ్యంలో ఆ పిల్లలు వచ్చి మా పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ఆ కేంద్ర బృందం కావచ్చు రాష్ట్ర బృందం ఒక్కసారిగా కూడా కొంత ఆవేదనకు లోనైన పరిస్థితి కనిపిస్తుంది. కొంతసేపు అక్కడ నిర్మానుష్యమైన కొంత గడిపిన పరిస్థితి ఉంది. వారందరికీ కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్తో వారందరితో కూడా మీకు ఖచ్చితంగా వాళ్ళకి పుస్తకాలు అదేవిధంగా వాళ్ళకి చదువుకోవాల్సినటువంటి ప్రతిదీ సమకూర్చాలని చెప్పేసి తహసీల్దార్కి చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా కొంత సంతోషం వ్యక్తం చేసినప్పుడైతే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక మొదట ఖమ్మం తర్వాత మహబూబాబాద్ జిల్లాలో వీళ్ళ పర్యటన అయితే కొనసాగింది. ఖమ్మంలో కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కల్నల్ కేపీ సింగ్, ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేష్ కుమార్, ఇటు వ్యవసాయ రైతు సంక్షేమ సంచాలకులు శాంతినాథ్, శివప్పలతో కూడినటువంటి బృందం ఇటు కూసుమంచి మండలం మల్లాయిగూడెం అటు ఏదైతే కొట్టుకుపోయిన రోడ్లు పాలేరు జలాశయం వద్ద గండిపడినటువంటి సాగర్ ఎడమ కాలువను కూడా పరిశీలించడం జరిగింది. అనంతరం అదే కూసుమంచి మండలంలో ఉన్నటువంటి దాదాపుగా కరువు పీడ ప్రాంతంలో నిర్మించినటువంటి భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా పంప్ హౌస్ నీట మునిగిపోవడంతో దాన్ని కూడా సందర్శించడం జరిగింది. మరోవైపు ఇటు గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నైల్ కుల్సుము అటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుండి శశివర్ధన్ రెడ్డి కూడా అటు రోడ్డు భవనాల శాఖ మంత్రి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ శాఖకి సంబంధించిన కుష్వాలతో కూడినటువంటి మరో బృందం ఇటు కూసుమంచి మండలంలోని భగత్వీడు ఏదైతే గ్రామీణ మండలం ఉన్నటువంటి గూడూరుపాడు, కనగంపాడు, కృష్ణాతండ, తిరుమలాయపాలెం మండలంలోని పూర్తిగా కొట్టుపోయినటువంటి రాకాసి తండలు కూడా దెబ్బతిన్న పంట పొలాలను గ్రామాలను పరిశీలించడం జరిగింది. ఇక రాకాసి తండ మాత్రం పూర్తిగా ఆనవాళ్లు కోల్పోవడం, ఇల్లు వివరాలను కూడా తెలుసుకొని బాధితులతో మాట్లాడడం జరిగింది. ఆ గ్రామంలో దాదాపుగా 49 గృహాలు అదేవిధంగా 77 కుటుంబాలు ఉన్నాయి. వారంతా కూడా పూర్తిగా సర్వం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. వారు కన్నీరు పెట్టుకుంటూ మాకు గిరిజనులు మాకు కనీసం వ్యవసాయం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు, ఇప్పుడు వరద విలయంతో మేము పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ కట్టడం వల్లనే ఈ సీతారామ ప్రాజెక్టు అంటే ఎగువన పంప్ హౌస్ కట్టడం వల్ల మేమంతా మునిగిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మాకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా మాకు ఇల్లు కట్టించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కొంత కంటతడి పెట్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఖమ్మం జిల్లాతో పాటు ఇటు మృతులు ఏదైతే చనిపోయినటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో చనిపోయినటువంటి మృతులను కూడా వాళ్ళ కుటుంబాలను కూడా జరిగింది. మొత్తంగా చూసుకోండి ఖమ్మం జిల్లాలో దాదాపుగా 3,330 కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా వాటిల్లిందనేది చెప్తున్నారు. ఇక సంబంధించి విజయ్ ఇటు రోడ్డు భవనాలు అటు పురపాలక ప్రజా ఆస్తులు నీటిపారుదల వ్యవసాయ విద్యుత్ పంచాయతీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరిస్తున్న పనిలో అయితే ఈ బృందం మరీ ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.